నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చిరు వ్యాపారులు ఆందోళన చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు మాట్లాడుతూ పోలీసులు మా యొక్క పండ్ల బండ్లను తీసివేయడం జరుగుతుందని, గత ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, పోలీసులు మా బండ్లను తీసివేయకుండా ఉంచాలని స్థానిక ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేయాలని రోడ్డుపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నా కార్యక్రమం నిర్వహించడంతో మిర్యాలగూడ పట్టణ పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనంతరం మిర్యాలగూడ పోలీసులు వచ్చి వారికి సర్దు చెప్పి ధర్నాలు నిర్వహించడం జరిగింది. చేసుకుంటూ బతుకుతున్నాం. మొన్నటి దాకానేమో కొంచెం ప్లాట్ఫామ్ వెనకాల జరగమన్నారు. ఇప్పుడు అక్కడ వెనకాల జరిగినాం. వెనకాల జరిగేసరికి మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు బండ్లు మొత్తం తీశారని నిన్న ఒక 10 నుంచి 20 మంది పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు మొత్తం వచ్చేసి బండ్ల బండ్లని రోడ్ల మీద నెట్టేశారు. బండ్లు ఆగమైపోయినాయి. వెనకాల జరుగుదామంటే షాపోళ్ళు, వెనకాల జరుగుదామంటే షాపోళ్ళు, ముందరికి వస్తేనేమో పోలీసు వాళ్ళు. వెనకాల జరిగితే చాలా 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 అంటే చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇంకెక్కువ మాట్లాడితే ఆడపిల్లల మీద చేస్తున్నారు. షాపోళ్ళు మేము ఎట్లా బతకాలి? మేము ఇప్పుడు మేము ఇదైతే కొత్త నుంచి కాదు బతికేది, కొన్ని వేల సంవత్సరాల నుంచి మేము ఇదే వ్యాపారం చేసుకుంటాం. ఇదే ఫుట్పాత్ మా బతికి మా పొట్ట నింపేది ఇదే ఫుట్పాత్. మీకేం కావాలో చెప్పాలి. వెనకాల జరగమన్నారు, జరిగినాం. వాళ్ళు వెనకాల జరగమన్నారు, జరిగినాం. కానీ అసలే విషయం అంటే మా బతుకులు మా పొట్ట కొట్టినట్టు సార్. 40 సంవత్సరాల నుండి మనం ఇలా వ్యాపారం చేస్తున్నాం. ఫుట్పాత్ మీద పోలీసు వాళ్ళు మన కింద దించారు, కింద పైకెక్కించారు. పైకెక్కించిన తర్వాత ప్రతి వాళ్ళు అక్కడి నుండి చెప్పి అక్కడి నుండి మేము కదలేము. ఇవాళ వచ్చి గత కొన్ని సంవత్సరాల నుండి మీరు ఇబ్బంది పెడుతున్నారు, తీర్పించడం అయితే న్యాయం కాదు. ఇది మా జరిగే వెళ్ళి మనం జరగము. పోలీసులు వచ్చి ఆడోళ్ళని ఎవరిని చూడకుండా నెట్టేసి రోడ్ల మీద అందరికీ పారేస్తారు, సరుకులు పారేసారు, పొక్కలు తీసుకొచ్చి తీపిస్తారు. ఇది మనకు న్యాయం జరిగే వరకు మనకి జరిగేది లేదు. న్యాయం జరగాలి. ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాకు హామీలు జరగాలి. ఎమ్మెల్యే గారు మీకే హామీ కాంగ్రెస్ తీసుకుంటాను. ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ మాకు జరగాలి. జరిగేది లేదు. మీకు చెప్తున్నాను. కరోనా టైంలో కూడా మేము వ్యాపారం చేసి బతుకున్నా పర్వాలేదని, ఇవాళ వద్దంటే మేము ఏం చేసి బతుకుతాం? మాకు రోడ్డే